వెల్కమ్ టు రాజనీతి. తిరుమల కేంద్రంగా వైసీపీ మళ్ళీ కుట్రలు మొదలుపెట్టింది. హిందువుల సెంటిమెంట్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. మన భూమన కరుణాకర్ రెడ్డి గోశాల విషయంలో పెట్టిన ప్రెస్ మీట్ ఆ ప్రణాళికలో భాగమే. గోశాల గోవుల అంశాన్ని వివాదాస్పదం చేసి జాతీయ స్థాయిలో తిరుమలలో ఏదో జరుగుతుంది, జరగరానివి జరుగుతున్నాయని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు. రేపు ఆస్థాన విద్వాంసులు ఎవరో ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు జాతీయ స్థాయిలో దాన్ని ఒక ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తారు. గతంలో సుబ్రహ్మణ్య స్వామి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు ఇలాగే చేశాడు. ఇప్పుడు ఈ గోవుల అంశాన్ని కూడా అలాగే చేయాలని ఒక ప్రణాళిక ప్రకారం కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. కరుణాకర్ రెడ్డి చాలా తెలివైన రాజకీయ నాయకుడు. ఆయనకి చాలా ముఖాలు ఉంటాయి. భాషాభిమాని, తెలుగు భాషాభిమాని ముఖం ఉంటుంది, రాజశేఖర రెడ్డి అనుచరుడు ముఖం ఉంటుంది, లేదంటే ఒక నాస్తిక కమ్యూనిస్ట్ ముఖం ఉంటుంది, లేదా ఒక హిందూ ధార్మికవాది ముఖం ఉంటుంది. చాలా మొహాలు ఉంటాయి ఆయనకి. ఇక్కడ ఈ గోవులు సావు అనే విషయంలో ఒక కుట్రకు నాంది పలికిన వాడు హరినాథ్ రెడ్డి అనే వెటర్నరీ ఉద్యోగి. గతంలో టీటీడీలో పనిచేశాడు. సస్పెన్షన్కు గురయ్యాడు. ఇతని పాత్ర ఉందని తిరుపతి మీడియా వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. ఈ హరినాథ్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేశారంటే, ఇతను మొన్న ఇటీవల వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతిలో తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయారు. ఆ చనిపోయిన వ్యవహారంలో ఇతని నిర్లక్ష్యం ఉందని కొంతమంది అంటారు. అసలు ఇతను కుట్రదారుడని కూడా కొంతమంది అంటారు. సరే, ఎనీహౌ బాధ్యుడిగా చేసి కొంతమందిని సస్పెండ్ చేశారు. అందులో ఈ హరినాథ్ రెడ్డి కూడా ఉన్నాడు. సో ఇతను వైసీపీ వాళ్ళతో సన్నిహితంగా ఉంటాడన్న ప్రచారం కూడా ఉంది. ఇతను గతంలో చనిపోయిన ఆవుల ఫోటోలు లాంటివి తీసి కరుణాకర్ రెడ్డికి ఇచ్చి కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారనేది ఒక సమాచారం. తిరుమల గోశాలలో 2700కు పైగా ఆవులు ఉంటాయి. వీటిలో నెలకు ఒక 4-5 అనే ఆవులు చనిపోవడం అనేది మామూలుగా జరిగే విషయం. అనారోగ్యంతో కావచ్చు, లేదంటే వృద్ధాప్యంతో కావచ్చు, ముసలితనం వచ్చాక చనిపోవటం, ఇట్లా రకరకాల కారణాల వల్ల 4-5 ఆవులు చనిపోవటం అనేది అది మామూలు విషయం. అక్కడ ఆ ఫోటోలు తీసుకొని ఆ ఫోటోల ద్వారా 3 నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయినాయి అని ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారం చేశారు. ఈ ఫోటోలన్నీ కూడా హరినాథ్ రెడ్డి అందించాడని టీటీడీ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. దీని మీద టీటీడీ విచారణ జరిపించబోతోంది. నిజానికి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ పనితీరు మెరుగుపడింది. భక్తులకు సౌకర్యాల పరంగా, ప్రసాదాల విషయంలో, అన్నప్రసాదం విషయంలో క్వాలిటీ మెరుగుపడింది. అప్పటికే ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని భక్తులు కూడా చెప్తున్నారు. క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది. లడ్డు రుచి కానీ, లేదంటే అన్నప్రసాదాలు కానీ, ఉచిత అన్నదాన పథకంలో కొత్తగా వడను కూడా చేర్చారు. మసాలా వడ కూడా ఇస్తున్నారు. అదే వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు తిరుమలలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే సంఘటనలు అనేకం జరిగినాయి. సెంటిమెంట్లకు తావు లేదు. అక్కడ హిందూ సెంటిమెంట్లను తొంగలో దొక్కారు. తిరుమల సంప్రదాయాలను తొంగలో దొక్కారు. అన్యమత ప్రచారం జరిగింది కొండ మీద అనేక సార్లు, అయినా చర్యలు లేవు. తిరుమలకు వెళ్ళే ఆర్టీసీ బస్ టికెట్ల వెనకాల యేసుక్రీస్తు ఫోటో ముద్రించి క్రైస్తవ మత ప్రచారానికి అనుకూలంగా నినాదాలు రాశారు. అది పెద్ద వివాదాస్పదమైంది ఆ రోజు. అయినా చర్యలు లేవు. అలాంటి పని ఇవాళ జరిగితే మిన్ను మన్ను ఏకమయ్యేట్టు హిందూ సంఘాల దగ్గర నుంచి అందరూ గొడవ చేసేవాళ్ళు. ఆ రోజున అంత హడావిడి చేయలేదు ఎవరు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా, ఆయన క్రైస్తవుడు జగన్మోహన్ రెడ్డి, అన్యమతస్థులు అక్కడ స్వామివారి మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. పద్ధతి అయిన వాళ్ళు, సంప్రదాయాన్ని గౌరవించేవాళ్ళు, హిందూ సెంటిమెంట్లను గౌరవించేవాళ్ళు అయితే ఆ పని చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏనాడు చేయలే. దౌర్జన్యంగా వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు, నేను చేయను అన్నట్టుగా. ఆయన అడిగే సాహసం కూడా ఈ అధికారులు చేయలే. తర్వాత హిందూ సంప్రదాయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలనుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి సమర్పించాలి. కానీ ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన భారతిరెడ్డి లేదు. ఒంటికాయ సొంటి కొమ్ములాగా ఈయన తీసుకెళ్ళి ఇచ్చాడు. అది కూడా తప్పే. తర్వాత తిరుమలలో ఒకసారి ఈయనకు తులాభారం వేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తులాభారం సందర్భంగా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి భార్య జగన్మోహన్ రెడ్డి పిన్ని జగన్ రక్షక గోవింద అంటూ జగన్నామ స్మరణ చేశారు. కొండ మీద రాజకీయ నినాదాలు చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కొండ మీద స్వామివారి నామస్మరణ తప్ప వేరే వాళ్ళ నామస్మరణ చేయకూడదు. కానీ ఇవన్నీ చేశారు. తమిళనాడు, కర్ణాటక చెందిన వివాదాస్పద వ్యక్తులని బోర్డులో సభ్యులుగా నియమించుకున్నారు. దీని వెనకాల పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినాయి అన్నారు. వాళ్ళు టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చినాయి. దర్శనాల టికెట్ల ద్వారా లక్షలు వసూలు చేశారు. రోజా మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినాయి. ఆవిడ నెలలో 4-5 సార్లు 100 మందిని వేసుకొని విఐపి దర్శనాలకు వెళ్ళటం, వాళ్ళ దగ్గర ఆవిడ డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు రావటం, ఇవన్నీ జరిగినాయి. కొండ మీద రాజకీయ విమర్శలు చేశారు.
కొండ మీద ఏదైనా ప్రెస్ మీట్ కానీ మీడియా వాళ్ళతో కానీ మాట్లాడాల్సి వస్తే స్వామివారి గురించి మాట్లాడి ఆధ్యాత్మిక భావనల గురించి మాట్లాడుకోవాలి. కానీ కొండ మీద రాజకీయ విమర్శలు చేశారు. ముఖ్యంగా రోజా వందల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారు. ధార్మికేతర కార్యక్రమాలకు వాడారు టీటీడీ నిధులు. కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి ఉన్నప్పుడు తిరుపతి మున్సిపాలిటీకి 100 కోట్లు శాంక్షన్ చేశారు. దాని మీద హైకోర్టు కూడా తప్పు పట్టింది. ఇదే కరుణాకర్ రెడ్డి హయాంలో జరిగింది. అది కరుణాకర్ రెడ్డి కొడుకు అక్కడ మేయర్గా ఉన్నాడు కాబట్టి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి టీటీడీ నిధులు కేటాయించారు. అవసరం లేని పనులు కొన్ని చేశారు కమిషన్ల కోసం. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు చనిపోతే అంత్యక్రియలన్నీ ఈయనే చేసి మైలబోకుండానే గర్భగుడిలోకి వెళ్ళి డ్యూటీ చేశాడు ఈయన. స్వామివారి ప్రసాదానికి వాడే నెయ్యి కల్తీ చేశారు. దాని మీద పెద్ద ఎత్తున గొడవ జరిగింది, విచారణ జరుగుతుంది. కల్తీ జరిగినట్టు నిరూపణ కూడా అయింది. కమిషన్లకు కక్కుర్తిపడి నాసిరకం దినుసులు కొనుగోలు చేశారు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ఇప్పుడు ఈ నీతులు చెబుతున్న కరుణాకర్ రెడ్డి హయాంలోనే జరిగినాయి. ఇక వాళ్ళ అధికారంలో లేనప్పుడు 19కి ముందు హిందూ సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి రకరకాల దుష్ప్రచారాలు చేశారు, చేయించారు. ఈ రమణ దీక్షితులు ఉన్నాడు చూడండి, గతంలో ప్రధాన అర్చకుడుగా ఉండేవాడు. ఆయన కక్షగట్టినట్టుగా దేశమంతా తిరిగి ప్రచారం చేశాడు. స్వామివారికి పింక్ డైమండ్ ఉంది, ఆ పింక్ డైమండ్ కనపట్టలేదు, ఇప్పుడు ఏమైపోయిందో అని. బోరగడ్డ అనిల్ అని ఇప్పుడు మన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు చూడండి. ఇతను క్రిస్టియన్, ఇతనికి అసలు హిందూ మతానికి సంబంధం లేదు. ఇతన్ని వెంటేసుకొని ఈ రమణ దీక్షితులు ప్రెస్ మీట్లు పెట్టాడు. రాష్ట్రం అంతా దేశం అంతా తిరిగి ఢిల్లీ వెళ్ళి బీజేపీ వాళ్ళకి కంప్లైంట్ చేశాడు. ఆ రోజున అసలు పింక్ డైమండే లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చారు, వచ్చిన తర్వాత పింక్ డైమండ్ లేదు అంటే పింక్ డైమండ్ ఉంది, దాన్ని మాయం చేశారు, దానికి చంద్రబాబే కారకుడు అన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేశారు. అంత దుర్మార్గంగా చేస్తారు వీళ్ళు. అలాగే విజయసాయిరెడ్డి స్వామివారి నగలు చంద్రబాబు బెడ్రూమ్లో ఉన్నాయని ప్రచారం చేశాయండి. ఎంత అడ్డగోలుగా చెప్తారో చూడండి. అంటే స్వామిని కూడా వాడుకుంటారు వీళ్ళు, హిందువుల సెంటిమెంట్లు రెచ్చగొడతారు. ఆ రోజున వీళ్ళ దుష్ప్రచారం నమ్మిన వాళ్ళు ఉన్నారు చాలామంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబుని ఓడించాలి అని చిలుకూరు ఆలయంలో అక్కడ ప్రధాన పూజారి ఒక రౌండ్ ఎక్స్ట్రా ప్రదక్షిణ చేయండి, అక్కడ హిందూ అనుకూల ప్రభుత్వం రావాలని చెప్పి ఆ రోజున ప్రచారం చేశాడు. జగన్మోహన్ రెడ్డి హిందూ అనుకూలుడా? జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతస్థుడు అధికారంలోకి రావాలని ఒక రౌండ్ వేయమని అక్కడ సౌందరరాజనో లేకపోతే ఇంకో రాజనో ఎవరో రాజని చెప్పాడు ఆ రోజున. అంటే అన్ని రకాలుగా అందరినీ మేనేజ్ చేసి దుష్ప్రచారాలు చేయించారు. దాంట్లో వీళ్ళు సిద్ధహస్తులు అధికారంలోకి వచ్చారు. తిరుమల ప్రతిష్టను మంట కలిపే ప్రయత్నాలు చేశారు, డబ్బు దండుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ క్షుద్ర రాజకీయాలు మొదలుపెట్టారు. అధికారం పోయింది కదా, మొదలు పెడతారు, ఇలాంటివే చేస్తారు. ఇక ఈ తప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళని, తిరుమల ప్రతిష్టను దెబ్బతీయాలని చూసేవాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకోకపోతే వీళ్ళు ఇలాంటి ప్రచారాలు చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు. Like, share and subscribe to Rajaniti channel.